స్పోర్ట్స్ ద్వారా అటు ఆరోగ్యం, ఆనందం, మరి మన రాష్ట్రం నుండి దేశానికి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళే క్రీడాకారుల్ని తయారు చేయాలి అని మన ఆంధ్ర రాష్ట్రం సగర్వంగా తలెత్తుకునేలాగా ఈరోజు ఒక మంచి బృహత్తరమైన కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి శ్రీకారం చుట్టడం నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మనందరూ కూడా మన హృదయపూర్వక ధన్యవాదాలు ఈ వేదిక ద్వారా అనకాపల్లి నుండి తెలియజేయాలని చెప్పి మీ అందరికీ కూడా కోరుకుంటూ ఈ మిత్రులకు నమస్కారం, చిన్నారులకు మా శుభాశీస్సులు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాన్ని మరి ఏదైతే ఉద్దేశంతో ఈరోజు మరి అనేక కోట్ల రూపాయలని ఈరోజు వెచ్చించి మరి ఒక స్పోర్ట్స్ని ఈవెంట్ ఆర్గనైజ్ చేయడమే కాకుండా మరి అత్యధిక మొత్తంలో పారితోషికాన్ని కూడా ఇచ్చి ప్రోత్సహిస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇవాళ సచివాలయ స్థాయిలో స్టార్ట్ అయిన ఈ కార్యక్రమం తర్వాత కలెక్టర్ గారు ఇప్పుడే మాట్లాడారు, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో కూడా మరి ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికి తీసి మరి మట్టిలో మాణిక్యాలు అంటాం మనం. మరి ఏదైనా సరే ప్రతిభ ఉండి మరి వారికి అవకాశాలు, గుర్తింపు లేని వారందరినీ కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రోత్సాహాన్ని ఇచ్చి మరి వారందరినీ వెలికి తీసి, మనందరికీ తెలుసు స్పోర్ట్స్ ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి ఆరోగ్యం, రెండవది ఒక స్పోర్ట్స్ స్పిరిట్, అంటే గెలుపోటములు సహజం. ఇవాళ ఏదైనా చిన్న చిన్న కారణాలతో ఓటమి చెందినా కూడా నిరుత్సాహపడకుండా భవిష్యత్తులో మళ్ళీ విజయం సాధించవచ్చు అని ఒక మంచి ఆలోచన మరి స్పోర్ట్స్ మైదానాల్లో ఉన్న క్రీడాకారులకి ఉంటుందని చెప్పి మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉంటాము. అదేవిధంగా మరి కొన్ని మనకి ఇవాళ ఒక 5 స్పోర్ట్స్ ఈవెంట్స్లో మనందరికీ కూడా కాంపిటీషన్స్ పెడుతూ ఉన్నారు. మరి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి వెళితే వారికి భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలు కూడా మరి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి, మన రాష్ట్రం నుంచి కూడా మరి అనేక మంది తమ భవిష్యత్తును నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి, ఎందుకంటే ఒక క్రీడా స్ఫూర్తికి నిదర్శనంగా అనకాపల్లి ఇప్పటికే అటు కళలకు కానీ ఇటు స్పోర్ట్స్కి కానీ మన అనకాపల్లి జిల్లా ఇప్పటికే ఎంతో ప్రఖ్యాతిగాంచింది. మరి ఈ కీర్తిని మరింత చాటి రాష్ట్ర స్థాయిలో అనకాపల్లి నుంచి మరి రాష్ట్ర స్థాయి క్రీడాకారులు తయారవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీకి, కలెక్టర్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. చిన్నారులందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.